Hi friends, good morning all of you. Welcome to Maths with Money channel. Welcome to TSPSC DAO 2023 Paper 2 Topic Wise Explanation Series. So this is day 8 and today we will discuss the questions on the topic number system. So number system మీద మనకి ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, దాంట్లో క్వశ్చన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎలా ఉన్నాయి, అలానే కష్టంగా ఇచ్చాడా లేకపోతే ఈజీగా ఇచ్చాడా అనేది ఇప్పుడు చూద్దాం. సో లెట్స్ సీ. Before proceeding to video, I want to tell you one thing that to the aspirants who are appearing for TSPSC exam. So we are providing DAO paper 2 full length mock test which covers up to exam. Validity is up to exam with just 699 rupees and it was prepared by me. And the things about this exam is we are providing 12 full length mock tests including not only this full 12 mock tests, we are also giving extra thing to the candidates that you can attempt again the TSPSC DAO exam 2023 which was conducted last year, and also APPSC DAO exam 2022 లో జరిగిందమ్మా APPSC DAO. దాంట్లో మనకి పేపర్ 2 అండ్ పేపర్ 3 అని ఉంటుంది. పేపర్ 2 అర్థమెటిక్ అండ్ పేపర్ 3 మెన్సురేషన్ అని. సో వీఆర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఆస్పిరెంట్స్. ఏంటంటే మీకు ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్ మీకు నెట్లో దొరకచ్చు, లేకపోతే మనం ప్రొవైడ్ చేసి మీరు చూడొచ్చు. కానీ ఎగ్జామ్లో ఎలా అయితే అటెంప్ట్ చేయొచ్చో అట్లా మీకు అటెంప్ట్ చేసే ఫార్మాట్లో మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. TSPSC DAO ఎగ్జామ్ అలానే APPSC DAO ఎగ్జామ్, వాటికి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, సొల్యూషన్స్. సో తర్వాత ఈ TSPSC DAO కానీ APPSC DAO కానీ అట్లానే ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ కానీ అన్నీ కూడాను మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండిట్లోనే ఉంటాయి. అండ్ అన్నీ కూడాను ఆన్లైన్ ఎగ్జామ్సే. ఓకే, ప్రతిదానికి కూడాను సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్కి ఏంటంటే ప్రతి క్వశ్చన్కి సొల్యూషన్ అని ఉంటుంది, వీడియో సొల్యూషన్ ఉంటుంది, కానీ క్లియర్ కట్ సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా కోర్స్ ఫీ అనేది 699 రూపీస్ అండ్ యూ కెన్ అటెంప్ట్ అప్ టు 2 times, అంటే 2 సార్లు వరకు మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు ఆ టెస్ట్ని. ఓకే, సో నౌ వీ విల్ గో టు ది మెయిన్ వీడియో. టోటల్గా మనకి నెంబర్ సిస్టంలో లోగా 11 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, సో ఆ 11 క్వశ్చన్స్ ఏంటనేది చూద్దాం. సో సీ ద ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? సో ట్రూ స్టేట్మెంట్స్ ఏంటని చెప్పాలి. ప్రొడక్ట్ ఆఫ్ 2 ఇర్రేషనల్స్ నీడ్ నాట్ బి అన్ ఇర్రేషనల్ నెంబర్. అంటే 2 ఇర్రేషనల్ నెంబర్స్ని కనుక మనం మల్టిప్లై చేస్తే అంట ఇర్రేషనల్లే రావాలని రూల్ లేదు, అవసరం లేదు అంటాడు. అవునా కదా? ఎస్, అఫ్ కోర్స్. సపోజ్ నేను 2 + √3 అనే ఒక ఇర్రేషనల్ తీసుకున్నాను, 2 - √3 అనే ఒక ఇర్రేషనల్ నెంబర్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ రెండు నేను మల్టిప్లై చేశాను అనుకోండి, నాకు ఏమొస్తుంది? 4 - 3 1. 1 ఈజ్ ఎ రేషనల్ ఆర్ ఇర్రేషనల్? రేషనల్. సో కాబట్టి ఖచ్చితంగా ఇర్రేషనల్ నెంబర్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పాడు. మనకి రేషనల్ నెంబర్ వచ్చింది కాబట్టి సరిపోయింది. సో ఏ అనేది కరెక్ట్. సో ఏ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో B అండ్ C తీసేయండి, C అండ్ D తీసేయండి, ఏ ఉండాలి. ఇప్పుడు B కరెక్టా D కరెక్టా అనేది చూడాలి మనం. ఓకే, అర్థమైందా మీకు? ఏ ఖచ్చితంగా ఉండాలి. సో ఈ రెండు పోయాయి. నెక్స్ట్, ప్రొడక్ట్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నీడ్ నాట్ బి ఇర్రేషనల్ అన్నాడు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎప్పుడైనా ఒక రేషనల్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, 2 అనుకోండి, దీనికి ఒక ఇర్రేషనల్ నెంబర్, ఎనీ ఇర్రేషనల్ నెంబర్ 2 + √3తో మల్టిప్లై చేసాం అనుకోండి, మనకి ఏమొస్తుంది? 4 + √3, 2√3. సో ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది? ఇర్రేషనల్ నెంబరే వస్తుంది. కానీ ఇప్పుడు ఈ రేషనల్ నెంబర్ కనుక ఫర్ సపోజ్ 0 తీసుకున్నాను అనుకోండి, 0 ఇంటూ ఎనీ ఇర్రేషనల్ నెంబర్ 2 + √3తో మల్టిప్లై చేశాను అనుకోండి, నాకు ఏమొస్తుంది? 0 వస్తుంది. 0 ఈజ్ ఎ రేషనల్ నెంబర్. కాబట్టి ఇక్కడ క్వశ్చన్లో ఖచ్చితంగా ఎలా ఉండాలంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ఏ నాన్ జీరో రేషనల్ నెంబర్ అండ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్ నీడ్ నాట్ బి ఇర్రేషనల్ అన్నాడు అనుకోండి. ఓకే, అప్పుడు అది తప్పు. ఎందుకు? నాన్ జీరో రేషనల్ నెంబర్తో ఒక ఇర్రేషనల్ నెంబర్ మల్టిప్లై చేస్తే మనకి ఆల్వేస్ ఎల్లప్పుడూ కూడాను ఒక ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. అన్లెస్ అండ్ అంటిల్ ఇఫ్ ద రేషనల్ నెంబర్ ఇస్ 0 దెన్ ఓన్లీ వీ విల్ గెట్ ఏ రేషనల్ నెంబర్. కాబట్టి B అనేది కొంచెం పక్కన పెట్టండి, ఎందుకంటే అది నాన్ జీరో అని ఇవ్వలేదు. కానీ ఒకసారి ఆలోచిద్దాం, D గురించి చూద్దాం. ఎందుకంటే మనకి AB అండ్ AD అంటున్నాడు కదా, D చూద్దాం. The sum of a rational and irrational is always irrational అంటున్నాడు. ఎస్, ఇప్పుడు ఒక రేషనల్ నెంబర్ తీసుకోండి, 2 అనే రేషనల్ నెంబర్ తీసుకోండి.
2 ప్లస్ రూట్ 3 అనే ఒక ఇర్రేషనల్ నెంబర్ తీసుకోండి. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేశాను అనుకోండి, 2 ప్లస్ 2 4 ప్లస్ రూట్ 3. సో ఎప్పుడైనా ఒక రేషనల్ నెంబర్ని నేను ఒక ఇర్రేషనల్ నెంబర్తో కనుక యాడ్ చేస్తే ఖచ్చితంగా ఇర్రేషనల్ నెంబరే వస్తుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ ట్రూ. ఓకే, సో కాబట్టి ఏ అండ్ డి అనేది ఛాన్స్ ఉంది, ఏ అండ్ బి అనేది ఛాన్సెస్ తక్కువ ఉంది. ఎందుకంటే ఎక్సెప్ట్ జీరో కాకుండా మిగతా ఏ రేషనల్ నెంబర్ తీసుకున్నా కూడాను మీకు ఆల్వేస్ అండ్ ఇర్రేషనల్ నెంబరే వస్తుంది. ఓకే, సో బేసిక్గా ఇక్కడ మనకి యాడ్ స్కోర్ ఇవ్వాలి, లేదంటే క్వశ్చన్లోని నాన్ జీరో రేషనల్ నెంబర్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే, సో ఆ ఉద్దేశంతో చూసుకుంటే ఏ అండ్ డి కరెక్ట్. మరి సి గురించి మనం అవసరం లేదు, ఎందుకంటే సి అనేది కరెక్ట్ అయినా అవ్వకపోయినా మనకు అవసరం లేదు. కానీ చూద్దాం ఒకసారి, మీకు రేపు పొద్దున ఈ సి అనేది కనుక వేరే దీంట్లో ఇచ్చాడనుకో క్వశ్చన్లో, అప్పుడు మీకు డౌట్ ఉండిపోతుంది. ద సమ్ ఆఫ్ టూ ఇర్రేషనల్స్ ఈజ్ ఆల్వేజ్ ఇర్రేషనల్. తప్పు. సపోజ్ నేను 2 ప్లస్ రూట్ 3 2 మైనస్ రూట్ 3 అనే 2 ఇర్రేషనల్ నెంబర్ తీసుకున్నాను అనుకోండి, రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది నాకు, రూట్ 3 క్యాన్సిల్ అయిపోయి 4 ఒక రేషనల్ నెంబర్స్ వస్తుంది. కానీ ఈడేమంటున్నాడు, ఆల్వేజ్ ఇర్రేషనల్ అంటున్నాడు. కాబట్టి తప్పు. సమ్ టైమ్స్ రేషనల్ అండ్ సమ్ టైమ్స్ ఇర్రేషనల్. సో ఈ క్వశ్చన్కి ఈ పాయింట్ ఆఫ్ వరకు మనం చూసుకుంటే ఏది కరెక్ట్ అమ్మా, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? టూ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఏంటమ్మా, ద నెంబర్స్ దే ఆర్ నాట్ ప్రైమ్ నెంబర్స్, దే మే బీ ప్రైమ్ నెంబర్స్. ఓకే, కోప్రైమ్స్ ఆర్ ద నెంబర్స్ అండ్ దే హ్యావ్ HCF 1, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. గసాబా అనేది 1 ఉంటే వాటిని మనం కోప్రైమ్స్ అంటాం. ఓకే, దే నీడ్ నాట్ బి ప్రైమ్ నెంబర్స్. ఓకే, సో ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ ఎప్పుడూ కూడా కోప్రైమ్స్ అవుతాయంటే డెఫినెట్గా ప్రైమ్ నెంబర్స్ డెఫినేషన్ కూడా ఏంటమ్మా, దే హ్యావ్ ఓన్లీ ద ఫ్యాక్టర్స్, అవి తప్ప వేరే ఉండకూడదు. సో కాబట్టి 1, ఇప్పుడు మనం 19 తీసుకున్నాం అనుకోండి, 3 తీసుకున్నాం అనుకోండి, 19 ఫ్యాక్టర్స్ ఏంటి, 1 and 19. 3కి ఫ్యాక్టర్స్ ఏంటి, 1 and 3. సో ప్రైమ్ నెంబర్స్ డెఫినేషన్ ఏంటి, ఆ నెంబరు 1 అనేవి మాత్రమే ఫ్యాక్టర్స్ అవ్వాలి. అంతేనా? ఆ 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది కదా ప్రతి ప్రైమ్ నెంబర్కి. సో ఈ రెండింటికి కామన్ HCF ఏమవుతుంది, 1 అవుతుంది. సో ద డెఫినేషన్ ఆఫ్ కోప్రైమ్ ఈజ్ ఆల్సో సేమ్. కాబట్టి ప్రైమ్ నెంబర్స్ ఎప్పుడూ కోప్రైమ్స్ అవుతాయి, కానీ ఆల్ కోప్రైమ్స్ నీడ్ నాట్ బి ప్రైమ్ నెంబర్స్. కాబట్టి ఏ అనేది ట్రూ. ఓకే, కాబట్టి ఏ ఉండాలి, కాబట్టి మిగతా రెండు తీసేయండి. అయితే ఏబి అండ్ ఏసి. బి 1 ఈజ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అంట. ప్రైమ్ నెంబర్ అసలు 1 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుందా? కాదు. 1 ఈజ్ నైదర్ కాంపోజిట్ నార్ ప్రైమ్ నెంబర్. కాబట్టి బి తప్పు. బి తప్పు కాబట్టి ఏ అండ్ సి కరెక్ట్. అయిపోయింది అక్కడితో. ఓకే, కానీ ఒకసారి సి గురించి చూద్దాం. 2 కాన్సిక్యూటివ్ ఆడ్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ నోన్ యాజ్ ట్విన్ ప్రైమ్స్. ట్విన్ ప్రైమ్స్ అంటే దే ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ హ్యావింగ్ ద కామన్ డిఫరెన్స్, హ్యావింగ్ ద డిఫరెన్స్ ఈస్ 1 అనమాట. సో కన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్, కన్సిక్యూటివ్ ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. అంటే 3 5 కానీ 5 7 కానీ 11 13 కానీ ఇట్లా. ఓకే, సో సి కాబట్టి కరెక్టే అది. డి గురించి చూద్దాం. 2 కో ప్రైమ్స్ ఆర్ ఆల్వేస్ ప్రైమ్. ఇందాకే మనం చెప్పుకున్నాం, ప్రైమ్ నెంబర్స్ కో ప్రైమ్స్ అవుతాయి, కానీ కో ప్రైమ్స్ ఆల్వేస్ ప్రైమ్ నెంబర్స్ అవ్వాలని రూల్ లేదు. కాబట్టి డి రాంగ్. ఏసీ ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ విత్ దేర్ డెసిమల్ వాల్యూస్ కరెక్ట్ టు 3 డెసిమల్ ప్లేసెస్. ఇక్కడ చూడండి, మనకి ఇండైరెక్ట్ గా వీడు ఏంటంటే ఈ 11/12 ఎగ్జాక్ట్ వాల్యూ, 34/37 ఎగ్జాక్ట్ వాల్యూ, 21/23, 43/47 ఎగ్జాక్ట్ వాల్యూస్ గురించి కాదు ఇక్కడ మెయిన్ ఆ ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ విచ్ ఫ్రాక్షన్ ఈజ్ హయ్యర్ అండ్ విచ్ ఫ్రాక్షన్ ఈజ్ లోయర్. దాన్ని బట్టి మీరు చెప్పొచ్చు ఎస్ ఆర్ నో. సో ఎప్పుడైనా మీకు ఇట్లా 4 ఫ్రాక్షన్స్ ఇచ్చేసి, సో చూడండి ఏమి ఇచ్చాడు, 11/12, 34/37, 21/23 అండ్ 43/47. ఎప్పుడైనా ఎగ్జామ్లో ఇలాంటి 4 ఫ్రాక్షన్స్ 3 ఎన్నైనా ఇవ్వచ్చు. కంపారిజన్ అడిగినప్పుడు మీకు నేను ఒక షార్ట్ ట్రిక్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో రైట్ డౌన్ ద డిఫరెన్స్. 11కి 12కి డిఫరెన్స్ ఎంతమ్మా 1, 34కి 37కి 3, 21కి 23కి 2, 43కి 47కి 4. Now what you have to do, write down the numerators and multiply with 10 in each fraction. So 11 ని 10 తో మల్టిప్లై చేస్తే 110, 340, 210, 430. Now divide those numbers with the difference between numerators and denominators. Divide by 1, divided by 3, divided by 2, divided by 4. Now tell me the values. ఎంత వస్తాయో values చెప్పండి నాకు. 110/1 110, 340/3 అంటే ఇట్స్ నియర్లీ 113 అంతేనా, 113 పాయింట్ సంథింగ్. ఇట్ ఈస్ 105.
అండ్ ఇట్ ఈస్ 107 పాయింట్ సంథింగ్. సో ఇప్పుడు ఈ వాల్యూస్లో ఏ వాల్యూ అయితే ఎక్కువ ఉందో ఫ్రాక్షన్స్లో దాని కరస్పాండింగ్ ఫ్రాక్షన్ ఎక్కువ. అన్నిటికన్నా 113 పెద్దది కదా. సో 34/37 ఈస్ ద హైయెస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఆల్ దోస్. సో ఇప్పుడు ఆప్షన్లో చూడండి, అన్నిటికన్నా పెద్ద ఫ్రాక్షన్ ఏది ఉంది? పెద్ద ఫ్రాక్షన్ ఏముందమ్మా? 919 అండ్ 917. ఈ రెండైనా పెద్దవి. ఇప్పుడు మనకి ఓన్లీ 1 2 3 4 RHS రైట్ హ్యాండ్ సైడ్లో మీకు 4 ఆప్షన్లే ఉన్నాయనుకోండి, ఏది పెద్దదో అదే రాసిస్తాను. కానీ ఇప్పుడు మనకి 5 ఆప్షన్లు ఉన్నాయి. సో నేను 919 తీసుకోవచ్చు, దాని నెక్స్ట్ది కూడా అవ్వచ్చు, చెప్పలేం మనకు తెలియదు కదా. సో కాబట్టి ఇప్పుడు ఈ 34/37 అనేది 4 కానీ 5 కానీ ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో చూడండి, సో మనకి ఖచ్చితంగా అన్నీ కూడా A4 5లే ఉన్నాయి, అవునా కదా? ఎస్, ఓకే ఉన్నాయండి, పర్లేదు, ఏం పర్లేదు. అన్నిటికన్నా చిన్న వాల్యూ చెప్పండి. అన్నిటికన్నా చిన్న వాల్యూ ఏంటి? 105, అంతేనా? 105కి కరస్పాండింగ్ ఫ్రాక్షన్ ఏంటమ్మా? 21/23. సో 21/23 అన్నిటికన్నా చిన్న ఫ్రాక్షన్ ఎక్కడుంది? అయితే 912 కానీ 913 కానీ అవ్వాలి, అంతేనా? సో 21/3 అంటే ఆప్షన్ సి అనేది 1 కానీ 2 కానీ అవ్వాలి. సో వెరీ గుడ్, అన్ని అలానే ఇచ్చాడు. అంటే ఇప్పుడు చాలా క్లియర్గా చూడండి, ఏ గనక 5 కానీ 4 కానీ అయితే సి అనేది 2 కానీ 1 కానీ అవుతుంది. ఓకే, ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ 34/37 తర్వాత నెక్స్ట్ 110 అంట, అంటే ఏంటి? 11/12 పెద్దది. ఓకే, సో చెప్పండి ఇప్పుడు, నేను గనక బి అనేది, సో ఏ అని రాస్తాను ఇక్కడ, బి ఇది, సారీ, నేను బి గనక 5 తీసుకున్నాను అనుకో, 4 తీసుకున్నాను అనుకోండి, అన్నిటికన్నా పెద్దది, దాని నెక్స్ట్ ఏమవుతుందమ్మా? 917, దట్ ఈజ్ 11/12 అవ్వాలి. అంటే బి గనక నేను 5 తీసుకుంటే నాకు ఏ అనేది 4 అవ్వాలి, అవునా? B5 తీసుకుంటే, ఓకే, ఎక్కడ లేదు కదా అమ్మా, వెయిట్, మనం ఇక్కడ బి కదా చూడాల్సింది, రైట్. ఎక్కడ కూడా బి అనేది 4 ఇచ్చాడు. ఓకే, ఇక్కడ ఒక్క దగ్గరే ఉంది B4, అసలు మిగతాదంతా చేయక్కర్లే మనం. చూడండి, బి అనేది 4 కానీ 5 కానీ అవ్వాలి, అంతేనా? 4 కానీ 5 కానీ అయ్యే ఆప్షన్ ఓన్లీ ఒకటే ఉంది. సో ఆప్షన్ 2, దట్స్ ఇట్, అయిపోయింది అక్కడితో. అర్థమైందా? మీరు కావాలంటే ఇప్పుడు కంపారిజన్ రాయండి, యాజ్ ఇట్ ఈజ్ అలానే వస్తుంది. సో అన్నిటికన్నా పెద్దదేమమ్మా? 34/37, నెక్స్ట్ 11/12, నెక్స్ట్ ఏంటి? 110 తర్వాత 107 అంటే 43/47, నెక్స్ట్ 21/23. ఎస్, సో ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూడండి, ఏ గనక 5 తీసుకున్నాం, 919, సారీ ఏ అనేది 917, ఓకే, ఏ 917, బి 919, వెయిట్, ఐ విల్ డిలీట్ ఆల్ దిస్ థింగ్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఇలా చేయొచ్చు, మీకు ఫ్రాక్షన్స్ కనుక తెలిస్తే. ఓకే, ఇలా విచ్ ఫ్రాక్షన్ ఈజ్ హైయెస్ట్, విచ్ ఫ్రాక్షన్ ఈజ్ లోయెస్ట్. సో ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం A5, B4 అండ్ C2 అండ్ D3, అవునా కదా? చూడండి, అన్నిటికన్నా పెద్దది 919, నెక్స్ట్ 917, నెక్స్ట్ 915, నెక్స్ట్ 913. సో చూడండి, 34/37, ఓకే, దట్ ఈస్ 0.919, అండ్ 11/12, దట్ ఈస్ 0.917 ఇచ్చాడు. నెక్స్ట్ 43/47, 0.915, అండ్ ఇట్ ఈస్ 0.913. సరిపోయిందా లేదా? సో ఈ విధంగా చేసుకోవాలి. సో హియర్ ద ట్రిక్ ఈజ్ you have to write down the difference between numerator and denominator. After that, multiply 10 to the numerator and divide with difference between numerator and denominator. So numbers ఏవైతే పెద్ద ఉంటాయో వాటి కరస్పాండింగ్ ఫ్రాక్షన్స్ అనేవి పెద్ద. ఓకేనా? నెక్స్ట్ fourth one, which of the following statements are true? The numbers of the form p by q where p and q are integers and q not equal to 0 are called rational numbers. Yes, of course, it is the definition of rational number. ఏ ఖచ్చితంగా ఉండాలి. సో BCD తీసేయండి, ఇక్కడ పోయింది. నెక్స్ట్, ఎవ్రీ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్. అదేంటిది? అసలు నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్, ఇప్పుడు లైక్ ఇప్పుడు 1/3 తీసుకున్నాం అనుకోండి, ఏమొస్తుందా మనకి ఇక్కడ? 0.33333. ఇట్ ఈస్ నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ రేషనల్ నెంబర్, అంతేనా కదా? సో కాబట్టి ఏదైనా నాన్ టెర్మినేట్ అవ్వకుండా రిపీటింగ్ అయ్యే ప్రతి డెసిమల్ని కూడా మనం రేషనల్ నెంబర్ అంటాం. కాబట్టి ఇట్ ఈస్ నాట్ అన్నది తప్పిది. ఓకే, కాబట్టి బి రాంగ్. బి ఉండకూడదు.
ఏ ఉండాలి, ఓన్లీ 4 ఆప్షన్, 4th ఆప్షన్ అయిపోయింది. మీకు డౌట్ ఉంటే మిగతా రెండు కూడా చూద్దాం. దేర్ ఆర్ ఇన్ఫినిట్లీ మెనీ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ఎనీ టూ రేషనల్ నెంబర్స్. ఆఫ్ కోర్స్ ఏవైనా రెండు నేషనల్ నెంబర్ మధ్యన ఇన్ఫినిట్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి, అలానే ఇన్ఫినిట్ ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఉంటాయి. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. అండ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్. అంతేనా? ఇప్పుడు √2 తీసుకున్నాం అనుకోండి, 1.4143 ఇట్లా సంథింగ్ వస్తుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ రిపీటింగ్ అండ్ ఇట్ ఈస్ నాట్ టెర్మినేటింగ్. ఓకే, సో కాబట్టి డి కూడా కరెక్ట్. క్లియర్? నెక్స్ట్ 5th one. Sum of two integers is 98 and if the greater integer is divided by the smaller integer, the quotient is 3 and the remainder is 10. Then the greater integer is. Very simple. సో ఇక్కడ ఏమంటున్నాడంటే టూ ఇంటీజర్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ ఏ గ్రేటర్ దెన్ బి అనుకుందాం. ఓకే, ఏ ప్లస్ బి సమ్ ఆఫ్ టూ ఇంటీజర్స్ 98 అంటున్నాడు. అండ్ ఇప్పుడు ఏని నేను బితో డివైడ్ చేస్తే అంట కోషంట్ 3 వచ్చిందంట, రిమైండర్ 10 వచ్చిందంట. సో ఇప్పుడు నేను ఈ మెథడ్ బట్టి డివిజన్ అల్గరిథం బట్టి నేను ఏ రాయొచ్చు, ఏ ఈక్వల్ టు 3 ఇంటూ బి ప్లస్ 10 అంతేనా. సో ఏ ఈక్వల్ టు ఏమొచ్చింది, 3b ప్లస్ 10 వచ్చింది. కానీ నాకు ఇచ్చిన ఫస్ట్ కండిషన్, ఈ కండిషన్ నుంచి బి ఏ ఈక్వల్ టు ఏ రాయొచ్చు, 98 మైనస్ బి. సో రెండు ఈక్వల్. సో 4b ఈక్వల్ టు 88 అండ్ బి ఈక్వల్ టు 22. కానీ నాకేం కావాలి, బి 22 అంటే ఏ ఎంత అవుతుంది, 76. వాడు గ్రేటర్ నెంబర్ అడుగుతున్నాడు, స్మాలర్ నెంబర్ కాదు. సో 76 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1. క్లియర్? నెక్స్ట్ వన్ 6th. చూస్ ఏ పెయిర్ ఆఫ్ కోప్రైమ్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. చూసారా ఇక్కడ కోప్రైమ్ గురించి మళ్ళీ క్వశ్చన్ ఇచ్చాడు. కోప్రైమ్స్ ఆర్ ద నెంబర్స్ హ్యావింగ్ HCF 1. సో 99 1012 99 11 మల్టిపుల్. ఇక్కడ 11 మల్టిపుల్ లాగా చూడండి, 1 + 1 2, 0 + 2 2. సో కాబట్టి ఇది కూడా 11 మల్టిపుల్. కాబట్టి HCF అనేది 1తో పాటు వేరే నెంబర్ కూడా ఉంది, కాబట్టి ఇది కాదు. 1302 అండ్ 3465. 1302 3 + 2 + 1 3 మల్టిపుల్. 6 + 3 9, 5 + 4 9 3 మల్టిపుల్. సో ఇది కూడా 1 కాకుండా 3 అనే ఒక అదర్ HCF కూడా కలిగి ఉంది, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 92 575. 92 23 మల్టిపుల్ అండ్ 575 23 మల్టిపుల్. సో ఇది కూడా కాదు. సో 81 and 16 ఆర్ ద co-primes because they don't have any other factors other than 1. Okay, so option 4 is correct answer. Next 7th one. So these are the questions on modulus. సో బేసిక్గా నెంబర్ సిస్టంలో మనకి పర్టికులర్గా నెంబర్స్తో పాటు మాడ్యులస్, LCM, HCF ఇవన్నీ కూడా మనకి నెంబర్ సిస్టమ్ కిందే చెప్పుకుంటాం. So which of the following statements are true? If modulus x less than or equal to delta, it implies, double implies, minus delta less than or equal to x less than or equal to delta, where x is a real number. Of course, it is the definition of the modulus. Yes or no? Modulus x less than delta ki modulus x greater than delta ఈ రెండు కూడా మనం క్లాస్లో చెప్పుకున్నాం. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీకు modulus x less than delta అంటే it is equal, it double implies x lies between delta minus delta to delta. అదే మీకు modulus x greater than or equal to delta అంటే it does not lies between delta minus delta to delta. అంటే x belongs to minus infinity to delta, ఆర్ లేకపోతే ఇంకా మీరు దీనికి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అట్లా రాసుకోవాలి అంటే x లెస్ దాన్ మైనస్ డెల్టా ఆర్ x గ్రేటర్ దాన్ డెల్టా ఇలా కూడా రాయొచ్చు. x less than or equal to minus delta and x greater than or equal to greater than or equal to delta. అదే మనం దీన్ని ఎలా రిప్రజెంట్ చేయాలంటే రియల్ నెంబర్ సిస్టమ్ నెంబర్ లైన్ మీద ఇది మైనస్ డెల్టా ఇది డెల్టా అనుకుంటే, సో ఫర్ ఫస్ట్ వన్ అంటే x modulus x less than or equal to delta అంటే ద నెంబర్స్ లైస్ బిట్వీన్ మైనస్ డెల్టా టు డెల్టా, ఈ నెంబర్స్ అన్నీ కూడా. అదే మీకు సెకండ్ థింగ్ modulus x greater than or equal to delta అంటే ద నెంబర్స్ లైస్ లెస్ దాన్ మైనస్ డెల్టా అండ్ గ్రేటర్ దాన్ ప్లస్ డెల్టా, ఈ నెంబర్స్ అన్నీ కూడాను దీనికి సంబంధించి ఉంటాయి. ఓకేనా, దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మాడ్యులస్. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్, ఏ కరెక్ట్. సో ఏ ఖచ్చితంగా ఉండాలి, సి అండి బి అండి తీసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, బి కానీ సి కానీ చూడండి. modulus xy is equal to modulus x into modulus y where x and y are real numbers. Is it true or not? Just take an example. If x equal to 3 and y equal to -5 తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు modulus xy ఎంతమ్మా, modulus of 3 into -5 modulus 15. modulus of -15 అంటే 15.
అది ఎల్హెచ్ఎస్. ఓకే, ఆర్హెచ్ఎస్ చూద్దాం. మాడ్యులస్ ఎక్స్ అంటే మాడ్యులస్ 3 ఇంటూ మాడ్యులస్ వై, మాడ్యులస్ -5 అంటే మాడ్యులస్ 5 ఓన్లీ. సో 3 ఇంటూ 5 15. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవునా కదా? ఎస్. కాబట్టి బి ఆల్సో ట్రూ. కాబట్టి ఏ అండ్ బి ఈస్ కరెక్ట్. ఇట్లా పెట్టేయచ్చు. కానీ మీకు ఇప్పుడు సి అండ్ డి దగ్గర డౌట్లు ఉన్నాయి. ఓకే, ఆ సి అండ్ డి గురించి చూద్దాం. వాడు ఏమన్నాడు? మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఎక్స్ మైనస్ మాడ్ వై అన్నాడు. చూద్దాం ఇది కరెక్టా కాదా. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఎక్స్ minus mod y. Okay, so take any numbers. Okay, if I take x is equal to 8 and y equal to -3. Okay, now LHS 8 minus of -3 plus 3, so modulus 11, that is equal to 11. It is LHS. Now see RHS. RHS ఏమవుతుంది? modulus of 8 minus modulus of -3 అంటే ఎంతమ్మా? 3 only. So 8 minus 3 anta 5. So LHS is 11 and RHS is 5. What is the relation between 11 and 5? Greater than. But here it is less than or equal to. So this is wrong. Antera kada? Yes. Kabatti option C is wrong. Next option D antunnadu. Modulus of x plus y greater than or equal to modulus x plus mod y. Adi kuda chuseddam. Modulus of x plus y greater than or equal to modulus x plus mod y. Same example తీసుకోండి. x is 8 and y equal to -3. Modulus of 8 minus 3 5 greater, అది LHS. ఓకే, modulus 5 అంటే 5. RHS చూడండి. mod x mod 8 plus modulus of -3. 8 plus 3 అంటే ఎంతమ్మా? 11. సో 5 కి 11 కి రిలేషన్ ఏంటి? less than. But here greater than or equal to is there. So it is also wrong. Okay, clear all of you? So కాబట్టి మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సినవి రెండు. Modulus of x minus y is greater than or equal to modulus x minus mod y, and modulus of x plus y is less than or equal to modulus x plus mod y. సో ఇది డైరెక్ట్ గా మీరు గుర్తు పెట్టుకుంటే ఓకే, లేదు అంటే with some examples you can prove which one is true. Okay na? So what is the correct answer amma? Option A is the option 1 is the correct answer. Okay, next one, 8th one chudandi. If modulus of 2x minus 3 less than or equal to 3. So ఏమీ లేదు, మనకి modulus of 2x minus 3 less than or equal to 3 అయితే x వాల్యూస్ ఎలా ఉంటాయి అని అడుగుతున్నాడు. సింపుల్, ఇదంతా ఒక వాల్యూ y అనుకోండి, ఇది డెల్టా అనుకోండి. ఓకే, modulus y less than or equal to delta అంటే మనం ఏం చెప్పుకున్నాం? minus delta less than or equal to y less than or equal to delta. సో minus delta అంటే -3 less than or equal to y అంటే ఎంతమ్మా? 2x minus 3 less than or equal to 3. మనకి 2x minus 3 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది. మరి మనకు కావాల్సిన అడుగుతున్నాయంటే x ఎంత అని అడుగుతున్నాడు. x ఎలా ఉంటాయి అని. సో దానికి ఏం చేయాలి మనం? ఇక్కడ 2x minus 3 బదులు 2x రావాలి అంటే అన్ని వైపులా +3 యాడ్ చేయాలి. నెక్స్ట్ డివైడెడ్ బై 2 చేయాలి, అంతేనా? సో -3 + 3 అంటే 0, 3 + 3 అంటే 6. సో 2x లైస్ బిట్వీన్ 0 to 6. మనకు మళ్ళీ x కావాలి కాబట్టి డివైడెడ్ బై 2 ఫర్ ఆల్ ద టైమ్స్. ఓకే, సో అప్పుడు ఏమొస్తుంది? 0 less than or equal to x less than or equal to 3. సో which option it is? Option 3. Clear all of you? So now tell me for the same question, okay, please comment the answer. If modulus of 2x minus 3 greater than or equal to 3, then what about the value of x? X values ఎలా ఉంటాయో మీరు ఆప్షన్ లో చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ 9th one. So there are two to three questions on LCM and HCF. Okay, let's see what are those. The HCF and LCM of 5p cube q square 10p square r square 15q cube r cube is r. సో HCF అంటే మూడిట్లోని కామన్ గా ఉండే ఫ్యాక్టర్. మూడిట్లోని p ఉందా లేదు, మూడిట్లోని q ఉందా లేదు, మూడిట్లోని r ఉందా లేదు. సో కాబట్టి pqr రావు. సో నెంబర్స్ కి వచ్చేయండి. 5 కి 10 కి 15 కి HCF ఎంతమ్మా? 5 కెన్ బి టేకెన్ కామన్. సో కాబట్టి 5 అనేది HCF అవ్వాలి. సో ఈ రెండు వెళ్ళిపోయాయి. నెక్స్ట్ 5 కి 10 కి 15 కి LCM ఎంత? 30. నెక్స్ట్ p క్యూబ్ q స్క్వేర్ p స్క్వేర్ r స్క్వేర్ q క్యూబ్ r క్యూబ్ ఉంది.
ఇక్కడ p క్యూబ్ ఉంటే ఇక్కడ p స్క్వేర్ ఉంది, p క్యూబ్ కి p స్క్వేర్ కి ఎల్సిఎం ఎంతమ్మా p క్యూబ్, అన్నిటికన్నా ఎక్కువ ఏ పవర్ ఉందో అది వేసేయడం. ఇంకా ఇక్కడ q స్క్వేర్ ఉంది, ఇక్కడ q క్యూబ్ ఉంది, సో ఎల్సిఎం q క్యూబ్, r స్క్వేర్ కి r క్యూబ్ కి ఎల్సిఎం r క్యూబ్. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఎల్సిఎం? 30 p cube q cube r cube. So option 3 is the correct answer. Okay. Next, 10th one. The greatest possible length of a rope which can be used to measure exactly the length 5 meter 13 centimeters, 7 meter 83 centimeters, 10 meters 80 centimeters. అంటే ఈ మూడు లెంత్స్ ని ఎగ్జాక్ట్ గా మెజర్ చేయడానికి కావాల్సిన ఒక రోప్ లెంత్ ఓకే అడుగుతున్నాడు మాక్సిమం. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హెచ్సిఎఫ్ ఆఫ్ దోస్ వాల్యూస్. ఓకే, సో 5 meters 13 centimeters అంటే 513 centimeters, 783 centimeters and 1080 centimeters. వీటికి హెచ్సిఎఫ్ కావాలి. ఇవి సెంటీమీటర్స్ ఉన్నాయి కదా, సారీ అమ్మా, ఇవి సెంటీమీటర్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్లో వచ్చేది కూడా సెంటీమీటర్స్ అవుతుంది. మీటర్స్ ఉన్నాయి తీసేయండి. సో 27 40 హెచ్సిఎఫ్ అంటే ఏంటి? ఖచ్చితంగా ప్రతి టర్మ్, ఈ 3 terms లో ప్రతి టర్మ్ కూడా ఆ హెచ్సిఎఫ్ తో డివిజిబుల్ అవ్వాలి. సో 40 తోని 513 డివిజిబుల్ అవుతుందండి, అవ్వదు కాబట్టి 40 కాదు. సో ఇంకా ఏముందమ్మా? 27 centimeters, అదే ఆన్సర్. అయిపోయింది. కావాలంటే చెక్ చేసుకోండి. డెఫినెట్ గా 27 is the common factor for all these 3 times. Okay. Next, 11th question, and this is the last question for the number systems questions. Okay, the product of two co-prime numbers is 630, then the LCM of these numbers is. సో చూడండి ఇక్కడ ఏమీ లేదమ్మా, 2 co-prime numbers అంటున్నాడు. ఇండైరెక్ట్ గా ఇక్కడ co-prime అన్నాడు అంటే దేర్ హెచ్సిఎఫ్ ఆఫ్ దోస్ 2 numbers is 1. We already know product of 2 numbers is always equal to product of LCM and HCF. సో ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చాడు ఎంత? 630. ఎల్సిఎం వాడు అడుగుతున్నాడు, హెచ్సిఎఫ్ ఇండైరెక్ట్ గా ఇచ్చేసాడు ఎంతని? 1 అని. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం? 630. ఆప్షన్ 1. సో కాబట్టి ఎప్పుడైనా మీకు ఎగ్జామ్ లో కోప్రైమ్ నెంబర్స్ అని మెన్షన్ చేసినప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ దోస్ కోప్రైమ్ నెంబర్స్ ఈజ్ నథింగ్ బట్ దేర్ ఎల్సిఎం. ఓకే, సో కాబట్టి ఆప్షన్ 1 is the correct answer. So I hope all of you understand these questions, and wishing you all the very best to coming DO exam. Thank you very much. Take care. Jai Hind.